ఆరాధనలోకి వెళ్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5. 2వ అధ్యాయం 4-5. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండిన సైతము మన ఎడల చూపిన కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణి మహోన్నతమైన దేవ, మహోన్నతమైన ఉన్నతమైన స్థలాలను రచించే దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త దేవ, మీకే స్తోత్రాలు. ప్రభు నిన్న నేడు మారని దేవుడిగా మాకున్నందుకై స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ యొక్క ఆరాధన సమయంలో ఆరాధనలో ఇంతవరకు పాటలతో కనపరిచినాం. నా తండ్రి, ఆరాధనలోకి వెళ్ళ పూనుకునైనా వాక్యం ధ్యానించుగా మీరేతోటి సహాయపడుతుంది. మాతో ఉండండి, మా నడిపించండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరినా అనుసరించారు. మాతో ఉన్నందుకై స్తోత్రాలు, మాతో ఉన్నందుకై స్తోత్రాలు. ఆయన యొక్క ఆత్మను నింపడినందుకై స్తోత్రాలు. ప్రభా, నీ వాక్యం చెప్పబడుతుండగా ఆయన మీరేతోటి సహాయం చేయండి. ప్రభా, మేమైతే నిమిత్త మాత్రుని ఎందుకు పనికిరాని వాడిని నాయన. ప్రభా, నన్ను వాడుకున్నందుకై స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభా, తలంపులు మీవి మా యొక్క స్వరం ద్వారా మా గొంతు నాయన వాడుకున్నందుకై స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా, చెప్పబోయే ప్రతి వాక్యం కూడా మీ యొక్క బైబిల్ అనుసారం ఆత్మ ద్వారా చెప్పాలి. మా సొంత నిర్ణయాలు అయితే కావు. ఆ రకంగా జ్ఞానంతో చెప్పే భాగ్యం మాకు దయచేయండి నా తండ్రి. ఆరాధించేదానికి నా తండ్రి యొక్క వాక్యం అనుసారం ఆరాధించేదానికి భాగ్యం దయచేయండి. మీరు ఎటువంటి సహాయం చేయండి. చేరొచ్చిన పిల్లలందరిని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. కుటుంబాలు దీవించండి, ఆశించండి. ప్రభావ ఇంకా రావాల్సిన తొందరగా తీసుకొచ్చే భాగ్యం దయచేయమని పెట్టుకున్నాం. ప్రభావ మీ సన్నిధిలో చేరేదానికి భాగ్యం దయచేయండి. ఎందుకంటే ఆయన భయభక్తులు కలిగి సమయానికి వచ్చే భయం దయచేయండి. ఆయన మీరు ఎటువంటి సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. రాలేనటువంటి వారిని, ఇబ్బందులో ఉన్నటువంటి వారిని కాపాడండి నా తండ్రి. రాలేనటువంటి వారితో మాట్లాడండి ప్రభా. మీరు ఎటువంటి సహాయం చేయమని వేడుకుంటూ ఆయన ముందుకు సాగిపోతుండగా మీరు ఎటువంటి సహాయం చేయమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాచరణ యేసుక్రీస్తు పరిశునామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. చదివిన లేఖన భాగంలో అయినను దేవుడు ఎవరంటే మనకి నాలో కరుణా సంపన్నుడై ఉన్నాడు. తర్వాత ఇంకా చూస్తే ప్రేమ అయి ఉన్నాడు. 4-5 అధ్యాయంలో 5వ వచనంలో ఇంకా ఆ చివరిని కూడా ఏముంది? కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడంటే మనకి కరుణ చూపించేవాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమ ఉంది, ఆయన కృప ఉంది. కానీ మనం ఒకనొకప్పుడు ఎలా ఉన్నామంటే 4 చివరిలో చదివినట్లయితే మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన ఆయన మహాప్రేమను బట్టి మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. ఆయన ప్రేమకి స్వరూపం ఎవరే అంటే ప్రభునేశ్వరిస్తూ ఎవరంటే ప్రేమ స్వరూపం రాయబడడం లేకున్నాను. ప్రేమకి ఒక రూపం ఆయన అంతే. ఆ యొక్క దాన్ని వర్ణింప చాలా మనం ప్రేమకి అనే మాటకి అందుకనే మనం పాపంలో ఉన్నప్పుడు అపరాధులు అంటే పాపం చేసినటువంటి వారు, తప్పు చేసినటువంటి వారిని ఏమంటారు? అపరాధులు. కానీ మనం ఎక్కడున్నాం? అపరాధముల చేత సచ్చిన వారమై ఉంటున్నాం. పాపం ఎక్కువైనప్పుడు ఏమవుతాం మనం? పాపం ఎక్కడ తీసుకెళ్తుంది? మరణాన్ని తీసుకెళ్తుంది. ఆ యొక్క మరణా నుంచి కాపాడేదానికి ఎవరున్నారు? మనకి కరుణా సంపన్నుడు ఉన్నాడు, ప్రేమ గల్ల వాళ్ళు ఉన్నాడు, కృపగల దేవుడు నేనున్నానని సెలవిస్తున్నాను. అందు నిమిత్తం మనం ఏం చేయాలంటే దేవుని ఆరాధిస్తూ రావాలి. ఎలా రక్షిస్తాడంటే పాప సహితము మనల్ని ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులు చేసేదానికి
ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. అందునిమిత్తమై ఒక వాక్యంలో కూడా ఉంది, ప్రభు యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపుల కొరకై, పాపులని పరిశుద్ధులు చేయడం, రాజుల కొరకు పరిశుద్ధుల కొరకు రానాయన, పేదల కొరకై వచ్చాడు, పాపుల కొరకై వచ్చాడు. మనల్ని మరణ ఛాయల నుంచి ఈ యొక్క అపరాధాలన్నీ చేత మనం ఎక్కడికైనా చచ్చిన వారం అంటే ఎవరే? మరణించిన వారం అంటే మనం శారీరకంగా కాదు, పాపంగా ఆత్మీయంగా చనిపోయినటువంటి వారిని మనం ఇక ఆత్మీయంగా పాపంలో చచ్చిన వారు అయితే ఎక్కడికి వెళ్తామంటే మనం నరకానికి వెళ్తాం. అదేదో ముందు తర్వాత చూస్తాము. ప్రస్తుతానికి మనం దేవుడు ఈ యొక్క పాపాన్ని మరణ ఛాయలని శారీరక మరణాన్ని కూడా యేసుక్రీస్తు లోకంలో లేవనెత్తేవాడిగా ఉంటున్నాడు. కానీ ఈ లోకరీత్యా మనం శారీరకంగా భౌతికంగా కాదు కానీ ఆత్మీయంగా కూడా పాపంలో పడితే మనం ఎలా ఉంటామో చచ్చిన వారంగా ఉంటాము. మనం రక్షించబడ్డామంటే పాత జీవితం ఏమవ్వాలి? చనిపోవాలి. చనిపోవాలంటే మనం చనిపోవడం కాదు, మన పాత జీవితం, మనం చేసిన పాపాలు అయితేనే తెలియక చేసిన పాపాలు, అన్ని పాపాలు మరణించి తిరిగిలేరు. భక్తి గారు అడిగేవారంటే ఎవరు పరిచయం చేసినప్పటికీ బ్రదర్ ఎక్కువ మాట్లాడి ఏం చేయడం, ఎప్పుడు దేవునితోనే సహవాసం కలిగి ఉంటాడు. ఎందుకంటే ఎవరన్నా పరిచయం చేసినా ఏమయ్యా ఎలా ఉండవు, ఏం జాబ్ చేస్తున్నావు, పిల్లకాయలు ఎంతమంది అడగడు ఫస్ట్. మనమైతే ఒక పరిచయం అయితే ఏం చేస్తున్నావు, బ్రదర్ ప్రియులాడు బ్రదర్ ఏం చేస్తున్నావు, పలానా జాబ్, పిల్లలు ఎంతమంది, ఏ ఊళ్ళో ఉంటున్నావు, జీతం అంతా బాగుందా, కారు కొన్నావా, ఇవి కొన్నావా, ఆ తర్వాత అప్పుడు అడిగితే అడగడం లేదు రక్షించబడవు అని. కానీ భక్తి గారు మొట్టమొదటి బ్రదర్ ఈయన పలానా నెల్లూరు నుంచి వచ్చాడు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంట, తిరిగి జన్మించావా? ఓకే, రక్షణ ఓకే. కానీ భక్తి గారు అడిగే ప్రశ్న అది అంత లోతుగా ఉంటుంది. తిరిగి చనిపోయావా అంటాడు. నేను చచ్చిపోవడం వస్తాను, నేను పని ఉన్నాను ప్రజలకు వస్తే నేను, కానీ ఆత్మీయంగా తెలిసిన వాళ్ళు చనిపోయావు అంటే రక్షించబడ్డావా, తిరిగి జన్మించావా అంటాడు. కొంచెం మన ఫెలోషిప్లో మనం బాగా అవగాహన వాళ్ళు అయితే ఇమీడియట్లీ ఆన్సర్ ఇస్తారు, ఏమని? రక్షించబడ్డాను ప్రభు అని అనొచ్చు, అవునయ్యా అవును బ్రదర్ అంటాడు. అప్పుడు తర్వాత మాట్లాడుతున్నట ఏ వాక్యంతో నువ్వు దేవుడు మాట్లాడాడు, ఎప్పుడు చనిపోయి తిరిగి లేచావు, ఎప్పుడు మారు మనసు పొందావు, ఎప్పుడు రక్షించబడ్డావు అని. అలాగా మనం కూడా సచ్చిన వారం అంటే ఆత్మీయ పాపంలో చచ్చినటువంటి వారం. పాపంలో మనం ఎక్కువ అపరాధాలు చేస్తే ఎలా ఉంటామంటే చచ్చిన వారుగా ఉంటాం. నరకానికి పోతాం, చనిపోయినట్టే, ఇంక తీర్పు లేదు మనకి. డైరెక్ట్గా చనిపోయినటువంటి వారిని ఆ యొక్క పాప కోపంలో ఉన్న మనల్ని రక్షించేదాని కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చాడు. అందు నిమిత్తమై ప్రభు నేను పాప కోపాలో ఉన్నవాడిని, చచ్చిన మరణానికి ఛాయల దగ్గర ఉన్నవాడిని, నన్ను రక్షించుటకై స్తోత్రాన్ని మనం దేవుని ఆరాధిస్తూ రావాలి. తర్వాత మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అలా పాపాలు మన వాక్యంలో కూడా ఉంది, అపరాధాల నుంచి పాపాల నుంచి దేవుడు ఎలా రక్షిస్తాను మన బైబిల్లో ప్రతి ఉపమానంలో ఉంటుంది. లూకాసు వార్త 7వ అధ్యాయం 38. లూకాసు వార్త 7వ అధ్యాయం 38లో చదివినట్టయితే ఒక స్త్రీ గురించి మనం చెప్పుకొని ముందుకు వెళ్దాం. చాలు. ఈ ఊరంటే ఎవరేమే పాపాలు అధికంగా చేసినటువంటి పాపాత్మురాలైన యొక్క స్త్రీ అధిక పాపాలు చేసిందంటే ఆమె కింద రాయబడ్డాడు, ఎక్కువ పాపాలు. ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సూచక్రియలు అద్భుతకారాలు చేసిందో ఆమె పాత జీవితం చనిపోయి తిరిగి లేచి ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఫస్ట్ మొట్టమొదటి ఏం చేసిందమ్మా 20:38లో వెనుక తట్టు ఎదురుగా కూడా రాలేదు. ఎందుకంటే ఆమె ఏమనుకుని ఇంకా నేను పాపాలో చీకట్లో ఉన్నాను అనుకుంటుంది. ఆయన పాదాల యొద్దకు వచ్చి నిలబడి ఏడ్చుచు, ఏడవటం అంటే ఏంది? పశ్చాత్తాపం. ఆమె ఏడ్చిందయ్యా అంటే ఆమె యొక్క పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు వచ్చింది. అప్పుడే ఆమె పాపాలు కడుగబడ్డాయి. ఎప్పుడైతే ఏడుస్తామో మనం నిజంగా మన పాత జీవితాలు పాపంలో చచ్చిన వారైతే మొట్టమొదటి ఏం చేయాలంటే మనం మారు మనసు పొందుకున్నప్పుడు మనం ఏడుస్తాం. కన్నీట ప్రభువా నేను పాపంలో ఉన్నానయ్యా, నేను ఎరగలేకపోయాను. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడే మనం నిజమైన
మారు మనసు, పాపాన్ని వదిలేసినట్టు. కాదులే వాక్యం వింటాను అని చెప్పాడు అయ్య గారు చెప్పాడు, ఆయన కోసం మనం మన సేవకులు ఉంటారు కదా, చెప్తుంటారు కదా అని మనం మారు మనసు పొందినట్లయితే మనలో పాత జీవం చనిపోలేదని అర్థం. పశ్చాత్తాపం పడాలి, కన్నీళ్ళు కార్చాలి. ప్రభువా నేను పాపిని. ఇక్కడ ఆమె సూచిస్తుంది, ఆమె ఏడుపు చూస్తుంది. ఏడ్చు అక్కడ ఏమైంది, ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలనంట తడిపిందంట. ఆ యొక్క కన్నీటితో పాదాలు తడుపుతూ ఆమె ఏం చేస్తుందంటే ఆరాధిస్తుంది. ఆరాధనకి సూచికంగా ఉంటుంది. కన్నీటితో మనం ప్రభువుని దేవుని ఆరాధిస్తాం. ప్రభువు నన్ను రక్షించిన స్తోత్రాన్ని ఆమె క్రియ రూపంలో చూపిస్తున్నది. ఆమె కన్నీటితో ఆమె పాదాలతో తుడుస్తున్నది. రెండోదిగా చూస్తే తన వెంట్రుకలతో ఏం చేసిందమ్మా, తుడిచింది. ఎంత అద్భుత కార్యం చూడండి. ఎందుకంటే వెంట్రుకలు అంటే స్త్రీలకి ఏంది ముఖ్యమైనది, స్త్రీలకి తల నీలాలు. అమ్మో, వాటిని తాగితే ఒప్పుకోరు స్త్రీలు. ఎందుకంటే అంత ముఖ్యం. దేవుడిచ్చిన వెంట్రుకలే వరం. అవి ఎంతో జాగ్రత్త కాపాడుకుంటూ వస్తారు. అంటే దానికి సూచిక క్రియను తగ్గించుకొని ఆమెలో గొప్పమైనటువంటి వెంట్రుకలతోటి ఆయన యొక్క పాదాలు తుడుస్తూ వచ్చినది. అక్కడ ఏం సూచిస్తున్నదంటే ఆమె యొక్క విలువైనవి కూడా దేవునికి యొక్క తగ్గింపు చూపిస్తుంది. ఇక్కడ పశ్చాత్తాపం చూపిస్తుంది. రెండవదిగా మనకి ఏం చేస్తుందంటే మన జీవితాల్లో మొట్టమొదటి మనం పడాలి. తర్వాత తగ్గింపు రావాలి. ఆ యొక్క తగ్గింపు అనమాట. ఆ యొక్క తల నీళ్ళతో వెంట్రుక కాలు చూసిందంటే మీకు అర్థమవుతుంది, అది చిన్న విషయం కాదు. ఎంతో తగ్గించుకుంది అనమాట, పాదాలతో తుడిచిందంటే. తర్వాత మూడవదిగా అత్తరుతో పూసి ఆరాధిస్తుంది. తల వెంట్రుకలతో ఆ యొక్క పాదాలు తుడిచింది. తర్వాత అత్తరుతో పూసి. అత్తరు అంటే చాలా విలువైంది. ఇప్పుడు మన గోల్డ్, బంగారు కంటే ఇప్పుడు విలువైంది ఏంటంటే మనకి బంగారు, గోల్డ్, అవునా? తర్వాత వచ్చి స్థలాలు తర్వాత సంగతి. కానీ మనకి ఉపయోగపడేది, మనలో ఉండి ధరించుకునేది ఏంటంటే బంగారు. కానీ అప్పుడు అత్తరు విలువైందంట. ఆ యొక్క విలువైన దాంట్లో దేవుణ్ణి పాదాలు కడుగుతూ వస్తుంది, పాదాలకి పూస్తూ వచ్చినది. అక్కడ ఏం చూస్తుందంటే విలువైనది దేవుని పాదాల చెంతాములో ఏవైతే అహంకారం ఇవన్నీ ఉంటాయి, విలువైనవి ఉన్నాయో వాటితో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన వదిలేసిందని లెక్క దాంతో ఆయన పాదాలు తుడుస్తూ వచ్చినది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జ్ఞానులు ఏం తెచ్చారండి? నూనె తెచ్చారు. ఎందుకంటే అత్తరు తెచ్చారు, సాంబ్రాణి, గోలం తెచ్చారు. అవి ఎంతో విలువైనవి. మనకు ఇప్పుడు వేరే దేశస్తులు జ్ఞానులు అంటే ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు మన ఊరిన ఒక రోజులు అనుకుంటున్నాం పుట్టగానే జ్ఞానులు ఓటేసుకుని వచ్చేసారని. 2 సంవత్సరాలు పట్టింది ఒకట. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. మనం అమెరికా నుంచి ఇప్పుడు ఎంత సేపట్లో వస్తున్నాం, ఎంత సమయంలో వస్తున్నాం? 1.5 రోజు పడుతుంది. కానీ అంటే తక్కువ సమయం. ఇంకా ఇతర దేశాల కంటే ఫ్లైట్ ఎక్కామంటే 1.5 గంటలో వెళ్ళే దేశం కూడా ఉంది. అట్లా ఉంది. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఒంటి వేసుకొని మనం ఒకరోజు క్రిస్మస్ రోజే జ్ఞాపకం చేసుకుంటాం. గొర్రెలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు అంటే అప్పటికప్పుడే రావాలి. వాళ్ళు వచ్చేదానికి 2 years పట్టింది. కానీ అంత దూరం నుంచి వస్తే ఏం తెచ్చారు? ఇప్పుడు మనకు అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి, లండన్ నుంచి ఏం చేస్తారండి? విలువైన ఏంది? బంగారు తెస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ చైన్. ఇదిగో గోల్డ్ రింగ్, ఇదిగో అల్లుడు గోల్డ్ రింగ్, ఇదిగో వాళ్ళ తమ్ముడు గారికి గోల్డ్ రింగ్ చైన్లు, ఇంకా వీలుంటే డైమండ్ రింగ్స్. కానీ జ్ఞానం ఏం తెచ్చారంటే అత్తరు తెచ్చారు, సాంబ్రాన్ని తెచ్చారు. అవి 3 అధికారాలు ఉన్నాయి. కానీ సమయం దానికి సబ్జెక్ట్ ఇప్పుడు కాదు కాబట్టి అట్లా వెళ్ళామంటే మనం డైవర్ట్ అవుతుంది. అవన్నీ తర్వాత చెప్పుకుందాం. కానీ ప్రజెంట్ ఏం తెచ్చారంటే వాళ్ళు అంత విలువైన ఉంటుంది. అది ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే అంత దూరం నుంచి తెచ్చేవారు విలువైనవి తెస్తారు, అంతే కదా. అమెరికా నుంచి ఒక కట్ షీప్ తెస్తే విలువ, కట్ షీప్ తెచ్చే విలువ. డ్రెస్ కొన్నాను కదా, డ్రెస్ మామూలే. కానీ అట్లా అనమాట. అట్లాగా ఆమె అత్తతో ఏం చేసింది? ఆయన పాదాలకి పూసింది. ఈ రకముగా దేవుని ఆరాధిస్తుంది. ఎవరంటే ఎక్కువ పాపాత్మురాలు అనమాట. మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపుతారు. ఈమెను కానైతే కూడా అంత వాళ్ళంతకే తర్వాత చదివినట్లయితే మనం వాళ్ళు కనుక్కుంటారు, ఏంది ఏమే ఇట్లా వచ్చింది, ఈ బోధకుడికి ఏంది, ఆమె ఏదో చేస్తుంది గమ్ముకుంటాడని. తర్వాత మనం చదువుకుంటే సమయం చాలు. అయినా ముందు చదువు ఒకసారి.
స్త్రీ దేవతయో ఎటువంటిదో పాపాత్మురాలు అనుకుని ఏం చేస్తున్నారు వాళ్ళు? గునుకుంటున్నారు. కానీ ఈయనేది ఎవరు? అక్కడ వారి మధ్యలో ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. మనసులో అంతరంగం ఎరిగిన దేవుడు ఆయన, మనల్ని ఏర్పాటు చేసిన దేవుడు, మన జీవితాలు ఆయన గర్భంలో ఏర్పాటు చేశాను నిన్ను సెలవిస్తున్న దేవుడు ఆయన వింటున్నాడు వాళ్ళు. అందుకని వాళ్ళని అడుగుతూ వచ్చినాడు, వీరు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా వచ్చి దేవుడి కాలు కడిగారా, నా పాదాలు కడిగారా, ఆ ఎంటికలతో తుడిచినారా? ఏమీ లేదు కదా అని చెప్పి ఆయన. అందుకని 47 చదువు ఒకసారి, 46. ఆ స్త్రీ వైపు తిరిగి చూస్తున్నావే, తడిపి తుడిచాను. చెప్తున్నాను ఏమంటే ఎవరామె? విస్తారమైన పాపాత్మురాలు. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి, అది చదవడం మర్చిపోయింది. ఆమె పాదాలకు ముద్దు పెడుతూనే ఉందంట. ఆ పాదాలకు ముద్దు పెట్టడం ద్వారా ఆయన ఏం చూపిస్తుందంటాడు? దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది. అంతే కదా, మనం ఎవరిని ముద్దు పెట్టుకుంటాం? మనవరాలు వస్తే గట్టిగా ముద్దు పెట్టు. ఎందుకంటే ఆమె ప్రేమ మనవరాల మీద ఉంటుంది. కుమార్తెల మీద, కొడుకుల మీద ఏం చేస్తామమ్మా? తప్పిపోయిన కుమారుడు వస్తే ఏం చేశాడు తండ్రి? కౌగిలించుకొని గట్టిగా ముద్దు పెట్టుకుని, ఒరే మురిగ్గా ఉన్నాడు, ఇన్ని రోజులు ఎందుకు వచ్చావురా, ఎదవా తీసుకెళ్ళవు పో అలా. కానీ ఏం చూపిస్తుంది అక్కడ? ప్రేమ చూపిస్తుంది. ఆయన తండ్రి ప్రేమ, మన తండ్రి ప్రేమ గలవాడు. అందుకే ఆయన ప్రేమ స్వరూపి అన్నాడు. ఆయన ప్రేమ అక్కడ చూపిస్తున్నది. ఆమెను అక్కడ ఆయనకి తగ్గింపును చూపిస్తున్నది. తర్వాత ఆమెలో ఉన్నటువంటి విలువైనవి ఆయన పాదాలు తులుస్తున్నది. తర్వాత ప్రేమను చూపిస్తున్నది. అట్లాగా ఈ విస్తారమైన పాపాలు చేసినట్టు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? క్షమిస్తూ వచ్చాడు. క్షమించే అధికారం ఎవరికి ఉన్నది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఎందుకంటే పరిశుద్ధ రక్తం ప్రతి పాపం నుండి కడుగు నుండి సర్విస్తూ వచ్చినాడు. అందు నిమిత్తమై మనం ఏమై ఆరాధించాలంటే, ప్రభువా నేను కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నటువంటి వాడిని, చచ్చిన పాపంలో మనం స్పష్టంగా రాయబడడం చూడండి, చచ్చిన వారముగా ఉన్నాను. అపరాధులు మహాప్రేమ చేత నన్ను కాపాడుతూ వచ్చినందుకే స్తోత్రాలను మనం నెంబర్ 1గా ఆరాధిస్తాం. రెండవదిగా దాంట్లోనే ఉన్నది మనం చదువుకుందాం. రెండవదిగా మత్తయి సువార్తలో ఒక నిమిషం ఎపిసిలకు ఆయనకి ఎపిసి కొలస్సీలు చూసుకుందాం. 1వ అధ్యాయం 13-14. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని ఎంత మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కొలస్సీలకు 13 పాయింట్ చదివా? చాలే. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అంధకారం అంటే ఏంటమ్మా? చీకటి. ఇప్పుడు మనల్ని విస్తారమైన మనం పాపాల్లో నుంచి చచ్చిన వారు ఉన్నటువంటి దాన్ని రక్షిస్తూ వచ్చినాడు. అందు నిమిత్తం మనం ఆదరిస్తాం. రెండవదిగా ఆయన మనలను అంధకార సంబంధం అంటే ఎక్కడున్నాం? మన చీకట్లో ఉన్నాం. చీకటి అంటే ఎవరు? అపవాది, సైతాన్. ఆ యొక్క పాపం చేస్తే విస్తారంగా మనం ఎక్కడికి వెళ్తామంటే అంధకారంలోకి వెళ్తాం, చీకట్లోకి వెళ్తాం. ఆ యొక్క అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసముగా చేశాను. చదువునిస్తారు 14 చదువు. ఆ కుమారుని యందు విమోచనము చాలు ఏం కలుగుతున్నది అక్కడ? పాప క్షమాపణ. ఈ యొక్క విస్తారంగా మనం పాపాలు చేసి ఎక్కడ ఉన్నాం? చీకట్లో, అంధకారంలో ఉంటున్నాం. అంటే మనం పాప జీవితంలో ఉన్నాం, అపవాది చేతిలో ఉన్నాం. మనం వెలుగుని చూడలేం. అది ఏ పాపమైనా కానీ ఆజ్ఞను అతిక్రమించడం పాపం. మొన్న చెప్పిన నేను ఒక హాఫ్ నైట్ సర్వీస్లో
ప్రార్థన చేయకపోవటమే పాపం, అబద్ధం చెప్పటే పాపం. మనం అనుకుంటే పాపం అంటే పెద్ద పెద్ద బహిరంగ పాపాలు ఉంటాయి, మనలో ఎన్నో పాపాలు ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తాయండి? మనకి అంధకారంలోకి తీసుకెళ్తాయి. తర్వాత మనకు కనపడదు. కొన్ని మన ఒక జీవితాల్లో కొన్ని నిర్ణయాలు ఏం చేస్తారంటే మనం అంధకారంలోకి తీసుకెళ్తాయి. అప్పుడు మన వెనక ఆలోచించడం ఏం జరుగుతుందని మన దేవుని మీద ఆధారపడినప్పుడు అపవాది ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఎక్కడికి తీసుకెళ్తుంది? అంధకారం, చీకట్లోకి తీసుకెళ్తుంది. అందుకే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే ఆ యొక్క చీకట్లో ఏముంటుందో మొత్తం మనం తెలుసుకున్న తర్వాత దేవుని ఎలా ఉన్నారో మనం తెలుసుకుందాం. ఆ అంధకారం ఎలా ఉంటుందంటే మత్తయి సువార్త 8:12 ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 8:12. రాజ్య సంబంధులు ఏడుపును ఏముంటుందమ్మా చీకట్లో? ఏడుపును పండు కొరుకుటయు. 8:12 అందరు తీసినట్లయితే మనం అందరం కూడా చూస్తూ చదువుకుందాం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించే వారి చీకట్లో నడవక జీవము వెలుగునని వారితో చెప్పాను. ఇది అన్నమాట మత్తయి సారీ మత్తయి సువార్త ఒకసారి చదివిస్తే ఎవరైనా రాజ్య సంబంధులు త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండు కొరికి నుండునని మీతో చెప్తున్నాను. అంతటా చాలు. అక్కడ ఏముందంట? చీకట్లో అంధకారములు ఏడుపును పళ్ళు కొరుకుటే ఉంటాయి. అంటే ఏంటది? నరకం. నరకంలో ఏముంటుంది? వెలుగు హాయిగా సంతోషంగా బెడ్లేసి మనం కూర్చోబెడతారా? మంచి గృహాలు ఉన్నాయా? లేవు. పాతాళంలో ఏముంటుందంటే అంధకారం ఉంటుంది. అంధకారంలోకి ఎప్పుడు వెళ్తామండి మనం? పాప క్షమాపణ లేనప్పుడు. పాప క్షమాపణ. మనం ప్రభువా నేను ఒకప్పుడు కూడా అంధకారంలో ఉన్నాను, ఆయన ఎరుగక చీకట్లో ఉన్నవాడిని. నేను చీకట్లో పాపములో చేరి చీకట్లో ఉన్నవాడిని. నరకానికి పాత్రుడు అంటాం. నరకానికి పాత్రుడు ఏముంటుంది అక్కడ? హాయిగా ఏసీ ఉంటుందా? బెడ్రూమ్ ఉంటుందా? లేదు. చీకటి ఉంటుంది, అగ్ని ఉంటుంది. తర్వాత ఆ మంటలు ఏడుపులని వినపడతాయంట. అప్పుడు ఆ యొక్క నరకంలో మనం తప్పుకొని ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏం చేయాలి? మనం కడగబడ్డాం. ప్రభు నేను కూడా ఒకప్పుడు ఆ యొక్క మరణ ఛాయలో చీకటికి వెళ్ళవలసిన నన్ను రక్షించినందుకై స్తోత్రాలు. పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగినందుకై స్తోత్రాలు. మనం రెండోదిగా ఆరాధించాలి. ఒక శాస్త్రజ్ఞుడు ఏం చేశారంటే వాడికి ఒక తలంపు కలిగిన ఫారినర్, అమెరికా. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే ఎక్కువ డబ్బు ఉంటుంది, ఏమైనా కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఏముంటుందని సైంటిస్టులు ఏం చేస్తుంటారు? రీసెర్చ్ చేస్తూ అసలు ఈ భూమిలో ఏముందో కనిపెడదామని కొంత దూరము పోలేస్తూ వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఏమొచ్చినాయి? ఫస్ట్ భూమిలో ఏమొస్తాయి? నీరు వస్తాయి. నీరు వచ్చిన తర్వాత ఇంకొక పదార్థాలు ఏదైనా ఉండొచ్చు, అక్కడ ప్రదేశాన్ని బట్టి ఉండొచ్చు. మన గూడూరు దగ్గర మైకా వస్తుంది, మనకి ఎర్రనాల వస్తుంది. తర్వాత కొన్ని ప్రదేశాలు దుబాయ్ ఏదంటే బంగారం ఉంటుంది, కొన్ని దేశాల్లో ఆయిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన పాదాల కింద దేవుడు మనకు అమర్చినాడు. సరే ఇవన్నీ దాటుకొని కూడా వెళ్తా ఉంటేనంట కొంత దూరంలో వచ్చితే అగ్ని వేడి వచ్చిందంట. అక్కడి నుంచి ఇంకా పోలేకపోతున్నాడు. ఏందబ్బా ఏ నుంచి ఇంకా నా పోవట్లేదు ఏందని చెప్పేసి ఆ యొక్క మైక్స్ పెట్టినప్పుడు అక్కడ ఏమైనా పడుతున్నాయంటే అరుపులు వినబడుతున్నాయి. అరుపులు ఎక్కడ? పాతాళంలో. అప్పుడు ఆయన ఒక అవగాహన వచ్చింది, పాతాళంలో ఏముంది? నరకం ఉన్నది. కథ కాదు ఇది. అదే అప్పుడు చెప్పినారు ఆయన అరుపులు మంటలు. అయితే ఇప్పుడు మన అమెరికాలో భూమిలోంచి లావా వచ్చింది, విన్నారా? అగ్ని. కొన్ని దేశాల్లో పర్వతాల్లో నుంచి అగ్ని వస్తుంది. ఎక్కడి నుంచి అంటే వచ్చింది? భూమిలో నుంచి. భూమిలో ఏముంది? అగ్ని ఉంది. పాతాళం అనేది. ఆ పాతాళంలో ఏడుపులు, గర్భాలు,
దానికి చేరుకోక ముందే ఆ యొక్క వేడికి వెళ్ళకపోయాడు ఆయన అగ్ని. అమ్మ ఇంతకు నేను వెళ్ళేటట్లేదు, ఏంది దీని విషయం, ఇంకా లోపల ఏముందంటే కొన్ని అరుపులు ఏడుపులు వెళ్ళిపోతున్నాయంట. అలాగా చీకటి ఎలా ఉంటుందంటే ఏడుపు అడవి అంత మాత్రమే కాదు, భయంకరంగా ఉండదు. అలాంటి చీకటిలోకి మనల్ని పానీయకుండా దేవుడు మనం కాపాడినప్పుడు ఏం చేయాలా? స్తోత్రం ఆరాధించాలి. అవును ప్రభా, నేను కూడా పాప ఊబిలో చీకట్లు వెళ్ళవలసిన వారను నాయన, నిన్న తెలుసుకున్నాను రక్షించినందుకై స్తోత్రాలను ఆరాధించాలి. ఇంకా అంత మాత్రమే కాదు, ఇంకా 3 అధ్యాయాలు కూడా రాయబడింది చూడండి. అదే మత్తయి సువార్తలు 22:13 కరెక్ట్గా చదివినట్లే ముందుకెళ్దాం. 23:13 అంతటా రాజు చెప్పాను. ఆయన చూడ అప్పుడులో నేను చెప్పాడంటే అక్కడ ఏడుపులు పండ్లు గురుకుట. చూడండి ఎంత కసిగా ఉండే పండ్లు అంటే అంత నరకం, ఎంతో భయంకరంగా ఉంటేనే నరకం. కొంతమంది ఇబ్బందులు ఆ నిప్పులు తట్టుకోవాలి, కొంతమంది పళ్ళు కొరుకుతారు కొన్ని ప్రదేశాలు, అంటే ఆపరేషన్ చేసేటప్పుడు కానీ కొన్ని గాయాలు కట్టప్పుడు పళ్ళు కొరుకుతారు చాలామంది. ఆ యొక్క ఏడుంది నరకంలో ఉంది. ఆ మంటకు తట్టుకోలేక పళ్ళు కొరుకుతారు. ఇది ఎందుకు 2 సార్లు 3 దగ్గరలో ఉందని మీకు చదివిస్తున్నానంటే పాతాళంలో ఏముందో సార్. ఇంకా కూడా మత్తయి సువార్త 25:30 కూడా ఉంది ఒకసారి. తోసివేయండి కొరుకుటేచ్చు. మత్తయి సువార్తలు 3 సార్లు రాయబడింది, 8:12 రాయబడింది, 22:13 రాయబడింది, 25:30 రాయబడింది. ఎవరిస్తున్నారు ఆ యొక్క స్టేట్మెంట్? రాజులు అన్నిలే ఇస్తున్నారు. ఏముంది పాతాలని చదమ్మ మొత్తం 25:30 మరియు ఏడ్పును చాలమ్మా. ఏముంది ఆడ చీకట్లో మనం వెళ్ళి పాతాళంలో ఏడుపులు కొరకు. అక్కడికి పానీయకుండా ఎవరు రక్షించారు మనల్ని? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఆయన రక్తంతో కడుగుతూ వచ్చాడు, పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు. ఆయన అందుకని నిమిత్తం మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఎలాగంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలు 8:12 చూసినట్లయితే ఆయన ఎవరు అనేది తెలుస్తుంది. ఎలా కాదు? యోహాను సువార్త 12:8 యేసు అవును లోకమునకు వెలుగును, నన్ను వెంబడించబడ్డం చెప్పండి. ఎవరంట? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నాడు. నేను వెలుగై ఉన్నాను. ఆయన వెలుగు ముందు చీకటి ఉంటుందండి? ఉండదు. ఆ యొక్క మోషే వెళ్ళినప్పుడు ఆ యొక్క పొదల్లో నుంచి వచ్చినటువంటి వెలుగును చూడలేకపోయాడు డైరెక్ట్గా. అంత వెలుగు ప్రభువు అని చేసి ఒక ఆయన అడిగాడు షాప్లో ఉంటే, అన్న క్రైస్తవులే ఆ పేరు, వాళ్ళ వైఫ్ అంతా చర్చికి వెళ్తారు, ఈయన ఎంత ఉంటాడో అటు ఇటుగా ఉంటాడు అనమాట. అయితే ఆయన ఒక ప్రశ్న అడిగాడు నన్ను, ఒక ప్రశాంతం ఒక్కడిని కూర్చొని షాప్లో. అన్న, ప్రతి దేవునికి రూపం చూస్తున్నాం, ఆ దేవుడు అట్లా ఉన్నాడు, ఈ దేవుడు అట్లా కనపడుతున్నాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు, సిలువ వేశాడు, మరణించారు కదా, అసలు దేవుడు ఎలా ఉంటాడు అన్నాడు. నువ్వు ఎలా ఉండవయ్యా? ఈ రూపమే దేవుడు, ఎందుకంటే ఆయన రూపంలో ఏం చేశాడమ్మా? మళ్ళీ ఆదాము. ఎవరు రూపం అన్నారు? అది దేవుడి రూపం. తర్వాత మళ్ళీ ఈ లోకానికి ఎలా వచ్చాడు? మనిషి రూపం వచ్చాడు. నీ రూపమే దేవుడు రూపం. అవన్నీ ఆయన ఒక రూపంగా మనం రాళ్ళుగా చేసుకొని చేయకూడదయ్యా, అది విగ్రహాలు అంటే మన మనసులో దేవుడు ఉంటాడు అంటే ఆయన చూడండి రూపమైందని. అలాగా దేవుడు ఏమైనాడు ఇక్కడ? వెలుగు. నేనైతే ఒకటే చెప్పి, వెలుగు అంటే ఒక అర్థం కాదని. మనం ఏ రూపం, అందుకే ఆది కాండము 1-3 దాకా చదువు, 1 నుంచి వర్షం చదువు, అర్థమవుతుందని చెప్పి. దేవుడు తన స్వరూపాన్ని మనల్ని తయారు చేశాడు. తర్వాత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు ఎలాగ మళ్ళీ మానవ స్వరూపం దాల్చినాడు. అది అని చెప్తా ఆయన. అవునా, అయితే మన రూపమా? కానీ ఆయన కనపడ్డాక నేను మోసే మళ్ళీ తెలుసు, మళ్ళీ మోసేకి వెలుగు కనపడింది. మనం అగ్ని చూడలేం కదా, చూడలేవయ్యా అంత అగ్ని దేవుడు, కానీ మన రూపం అడిగా కాబట్టి మనం అట్లాగా దేవుడు మనకి ఏమైనాడంటే వెలుగైనాడు. ఆ వెలుగు వచ్చిందంటే మనల్ని ఆ చీకటి ఏం చేయలేదు, ఆ చీకటిని ఛేదించేదిగా ఉంటుంది. అలాగా నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఆ వెలుగుతోనే మనల్ని చీకటిలోకి పోకుండా మనల్ని దేవుడు రక్షిస్తూ వచ్చినాడు. అందు నిమిత్తమై దేవుని మనం ఆరాధించాలి. అవును ప్రభు అని. 2వ చూసినట్టు యోహాను సువార్త 12:46 కూడా చూడండి. 12:46
యోహాను సువార్త. చీకటిలో నిలిచి ఉండనట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను. కానీ ఎలా ఉండాలి? 12:46 కదా. చేయం చెప్పాడు ఒకసారి చదువు ఫస్ట్. ఎలా ఉండాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు ప్రభువా నన్ను కడిగిన నీ యొక్క పరిశుద్ధ రక్తంతో నేను కడుగబడ్డాను, చీకటి నుంచి బయటపడ్డానని మనం ఏం చేయాలి? విశ్వసించాలి. ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడే దేవుడు మనం చీకటి నుంచి వెలుగులోనికి రప్పించేవాడిగా ఉంటాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? మళ్ళీ నేను వెలుగై ఉన్నాను, వెలుగుగా వచ్చిన నా యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ప్రతి వాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు, చీకట్లోకి ఎవరు పోలేదు. మనం దేవుని ఏం చేయాలంటే విశ్వసించాలి. ఒకసారి దేవుడు మనం చీకటి నుంచి లాక్కొచ్చాడు, పాపం నుంచి లాక్కొచ్చాడు, అంధకారం నుంచి తీసుకొచ్చాడు. మనం ఏం చేయాలి? దేవుడి మీద విశ్వాసం ఉంచి మనం ఏం చేయాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. అప్పుడు మనకు ఆ చీకటి మన దగ్గర కూడా రాదు. అందు నిమిత్తం ప్రభువా నన్ను చీకటి నుంచి తీసుకొచ్చిన స్తోత్రాన్ని మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఇంకా యోహాను సువార్త 4:15 చదువుకుందాం ఒకసారి. 4:15. ఆ స్త్రీ ఆయనను చూచి నేను దప్పికొనుకుంటున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగగా. యోహాను సువార్త చదువు. 15 లేదన్న. చీకటి సరే, కీర్తనలు 18 చదువుకున్నాం. కీర్తనలు 18:28. కీర్తన. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు. ఎవరు చీకటిని వెలుగా చేస్తారు? దేవుడైన యెహోవా. అందుకని మన హృదయాల్లో చీకటికి తావుండదు. ఎప్పుడంటే మన హృదయాల్లో దేవుడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు చీకటి అనే దానికి తావుండదు. ఎప్పుడైతే మనం బలహీనపడతామో, అపవాదికి త్రావిస్తామో, చీకటి వచ్చి ఏర్పరచుకుంటుంది. కానీ ఎప్పుడు ఎల్లప్పుడు మనం వెలుగుగా ఉండాలి. మన హృదయాలు అప్పుడు ఎవరు ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయాల్లో ఉండాలి. ఆ యొక్క వెలుగుకి చీకటి రావట్లేదు. ఎప్పుడైతే మనం చీకట్లోకి వెళ్తామో అప్పుడు ఏముంటాయంటే అక్కడ ఇందాక విన్నాం కదా, ఏడుపులను పెడవులను అలా ఉంటాయి. అందుకని మనం రెండవదిగా ఏం ఆరాధించాలంటే, ప్రభువా నన్ను అంధకారంలో నుంచి, నేను అంధకారంలో ఉన్న నన్ను, పాప ఊబిలో ఉన్నటువంటి నన్ను రక్షించినందుకే స్తోత్రాలు. రెండవదిగా మనం ఆరాధించేవారిగా ఉండాలి. మూడవదిగా ఎఫ్ఎస్సి 2:12 చదువుకుందాం. ఎఫ్ఎస్సి 2:12. ఆ కాలమందు పరదేశులను అయినను ఎవరు అంటే మనం ఒకనొకప్పుడు దేవునికి ఎట్లా ఉన్నాం? దూరస్తులమై ఉన్నాం. ఎవరు అంటే దేవునికి దూరంగా ఉన్నాం. ఆయన దగ్గరికి వస్తున్నాడు. నీకోసమై నేను ఈరోజు ఈ లోకానికి వచ్చినాను, నా రక్తం కాచాడు, చివరిగా రక్తం వరకు కాచి నిన్ను రక్షిస్తా, నిన్ను క్షమిస్తా రమ్మంటే మనం ఎట్లా ఉన్నామంటే ఆయనకి దూరంగా వెళ్తున్నాం. ఎట్లంటే ఆ యొక్క కాలం ఇజ్రాయేల్ అంటే దేవుని బిడ్డలు, సహపౌరులు కూడా కాదు. ఆయనకి ఇజ్రాయేల్ అంటే దేవుని బిడ్డకి దూరంగా ఉంటున్నాం.
పరదేశం దూరంగా ఉంటున్నాం, వాగ్దాన నిబంధనలే లేవు, లేని పరిజనులుగా ఉంటున్నాం, అంటే ఆయనకి దూరంగా ఉన్నాం. ఈరోజు మనం వాగ్దానాలు తీసుకుంటున్నాం, వాటిని దేవుడు మనల్ని వాగ్దానాలు నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు? దేవుని సమీపంగా ఉన్నాం. ఒకప్పుడు దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన సమీపంగా చేసుకుని ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఎన్నుకుంటూ వచ్చినాడు. అందునిమిత్తమై దేవుని మనం ఆరాధించాలి. తండ్రి, నేను కూడా ఒకప్పుడు నీకు దూరస్తులుగా ఉన్నాను, పాపంలో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, దూరస్తులుగా ఉన్నాను. అలాంటి నన్ను ప్రేమించి మీ యొక్క కరుణ నాపై చూపించి, ఆ యొక్క ప్రేమ కృపను నాపై చూపించి, శిలువలో మరణించిన ఆయన యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగి నన్ను సమీపస్తులుగా చేసుకున్నందుకై స్తోత్రాలని మూడవదిగా మనం ఆరాధించాలి. ఆ యొక్క దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం, వాగ్దానాలు లేవు, వాక్యాలు లేవు. తర్వాత మనం దేవుని సహసముద్రులుగా లేము. ఎందుకంటే అపవాదిగా ఉన్నప్పుడు మన యొక్క గ్రామంలో మన పరిశుద్ధులతో కూడా ఉండలేము. మనం పాపంలో ఉండే ఎవరితో ఉంటామండి? పాపంతో సినిమాకి వెళ్ళే సినిమాలతో వెళ్తాం, సీరియల్కి వెళ్తే సీరియల్కి వెళ్తాం. అలాగా మనం ఎలా ఉంటామంటే దేవుని యొక్క బిడ్డలతో సమీపంగా ఉండలేం, దేవునితో సమీపంగా ఉండలేం, గ్రామంలో సమీపంగా ఉండలేం. అలాంటి మనల్ని ఆయన యొక్క శిలువ రక్తంతో పరిశుద్ధపరిచి ఆయన యొక్క సమీపస్తులుగా చేసుకున్నందుకే మనం దేవుని ఆరాధించాలి. ఎలాగంటే 14 రాయబడింది చూడండి, క్రీస్తు రక్తం వలన మనం ఏం చేసుకున్నాడు? సమీపస్తులమై ఉన్నాం, సమీపస్తులమై ఉన్నాం. అలాగే దేవుని మనం ఆయన కృపగల్లవాడు 13 రాయబడింది, 13 కదా. దూరస్తులైన మనల్ని ఆయన ఏం చేస్తారంటే ఆయన రక్తంతో కడిగి సమీపస్తులు, ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారా మనం ఆయనకి సమీపస్తులుగా వస్తూ వచ్చినాం. అలాగే ఎవరున్నారు చెప్పండి? ఊరు బయట అందరికి గుర్తుంటుంది, ఆయన సముద్రంలో ఒకసారి పడవలతో శిష్యులు అందరితో వెళ్ళి దరికి రాగానే ఎవరున్నారు అక్కడ? సేనాదయ్యం ఉంది. ఎక్కడుంది సేనాదయ్యం? గ్రామంలో ఉందా? ఒక ఇంట్లో ఉందా? బంధువుల ఇంట్లో ఉన్నారా? లేదు, బయట ఎవరికి ఊర్లో లేడు. ఇక అందుకే ఇజ్రాయెల్తో సహా పౌరులతో మన యొక్క పరదేశంతో లేడు, వాగ్దానాలు లేదు, నిరీక్షణ లేదు, ఏం లేదు. లోకమందు ఎట్లానంటే బయట త్రోయబడేవాడిగా ఉన్నాడు. ఆ ఊరి బయట ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దిగంగానే ఏం చేస్తున్నాడు? ఆ వెలుగు ఆయన తట్టుకోలేక ఆ పాపం ఆ యొక్క మనిషి దాంకుండా వెళ్తున్నాడు, భయపడుతున్నాడు. ఎందుకు? ఆయనలో ఏమున్నాయి? దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలంటే స్వభావాలు. ఒకసారి చెప్తూ కూడా వచ్చాను, దెయ్యాలంటే ఆమె కొంతమంది చెప్తారు చుట్టుకుంటే, ఏమన్నా నేను పుల్లమనే ఎందుకు వచ్చావు నేను అంటే బలిష్టం రాకుండా చెప్తాను, ఎన్నే కూడా కాదు సరికాదు. కానీ దెయ్యాలు అంటే మనలో ఉన్నటువంటి అనేక పాపాలు, లక్ష పాపాలు, ఎన్నో పాపాలు ఉంటాయి. ఆ పాపంలో ఉన్న మనం దేవుడు మనం కడుగుతూ వచ్చినాడు, రక్షిస్తూ వచ్చినాడు. అదే ఆయన సమీపస్తులుగా లేవంటే అదే అర్థం. ఆయన మనం పాపంలో ఉంటే దూరస్థులంగా ఉంటాం. క్లియర్గా చెప్పాలంటే తాగుబోతులు ఎక్కడ వెళ్తారు? బయటకు వెళ్ళారో తాగుతారు, లేకపోతే అబద్ధాలు చెప్పేవారు బయట ఉంటారు. యథార్థవంతులు చూడటన పాపం చేసేవారు ఉండలేరు. అలాగే దేవుని ఎందుకు పాపం చేసేవాళ్ళు నిలవలేరు. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి వెలుగుకి, ఆయన యొక్క పరిశుద్ధతకి ఆ యొక్క సేనాదేవం తట్టుకోలేకపోయింది. వెళ్తుంది, రావుతున్నా దగ్గరికి అంటుంది. కానీ తండ్రి సకలం ఎరిగిన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఆ యొక్క దెయ్యం దగ్గరికి వెళ్ళి చేసే నుంచి దెయ్యాలు వెళ్ళగొడుతూ వచ్చినాడు. ఆ యొక్క పందులోకి వెళ్ళమని ఆజ్ఞగా అవన్నీ ఏం చేశానంటే వెళ్ళినాయి. అప్పుడు ఏమై అడిగినా పరిశుద్ధుడయ్యాడు. ఓకే నేను బాగా అయిపోయాను, ఇంకా హ్యాపీ అని చెప్పి ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని టక్ చేసుకొని మళ్ళీ సినిమాకి షికార్కి వెళ్ళాడా? లేదు. ఆయన దెయ్యాలు వెళ్ళగానే పరిశుద్ధుడికి వెళ్ళి సాక్ష్యం చెప్తూ ఆరాధిస్తూ వెళ్ళాడు. ఆ యొక్క సాక్ష్యం ఊళ్ళోకి వెళ్ళమన్నాడు అండి. అంటే ఊళ్ళోకి వెళ్ళి ఆయన దేవుని స్తుతిస్తూ పరిశుద్ధుడిగా మారిపోయాడు. ఆ విధంగా మనం కూడా మనం దేవుని యందు ఏం చేయాలంటే దేవుని యొక్క దూరస్థులంగా ఉన్నాం. మనం ఎందుకు దూరస్థులంగా ఉన్నాం? మనం అపవాది తావుకి స్థలం ఇచ్చినప్పుడే మనం దూరస్థులుగా ఉంటాం. అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తొలగిస్తూ వచ్చినాడు. ఈ యొక్క లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి మానవుడి స్వరూపం దాలుస్తూ వచ్చినాడు. పశువుల పాకలో జన్మిస్తూ వచ్చినాడు. దాన్ని ఏం చూపిస్తుంది? దీనత్వం చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పెద్ద రాజు గృహంలో పుట్టొచ్చు, బంగారు ఉయ్యాల్లో వేయచ్చు. కానీ ఆయన ప్రణాళిక దీనత్వం చూపించాలని ఆయన కేవలం పశువుల పాకలు అవన్నీ అలా క్రియేట్ చేసినారు. అంటే ఏమంటారు దాన్ని ఏర్పాటు చేసి, ఆ పరిస్థితులను ఏర్పాటు చేసి దేవుడు ఉయ్యాల్లో పడవేయబడ్డాడు. ఆ యొక్క దాంట్లో అవన్నీ కూడా దీనత్వం చూపిస్తుంది. నిష్కల్మషుడు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడు,
తర్వాత దేవుడు తండ్రి పంపించిన ప్రకారం ఆయన శిలువలో కొరడాలతో కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు. యొక్క పిడుగుతులు ఎన్ని సూచిస్తుందంటే లోబడే స్వభావం తగ్గించుకునే గుణమైనా చూపిస్తూ వచ్చినాయి. తర్వాత శిలువలో చేతికి చెల్ల కాలికి మేకలు వేసుకొని మరణిస్తూ వచ్చినాడు. శిలువ చివరికి బల్లెంతో పరిస్థితి ఏమొచ్చిందంటే నీరు వచ్చింది, అంటే రక్తం లేదు. ఆ యొక్క రక్తం అంతటే మన కోసం కాచి శిలువలో మంచి తిరుగులేసి దేవుడైన అందు నిమిత్తమే మనం ఏం చేయాలి? ఆ యొక్క పరిశుద్ధ రక్తంతో ప్రతి పాపం నుండి కడుగునని సెలవుచ్చినాడు కాబట్టి మనల్ని పాపాలన్నీ కడిగిస్తుంది. ప్రతి ఒక్క పాపంలో నుంచి కాపాడుతూ వచ్చినాడు. తర్వాత మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొస్తూ వచ్చినాడు, అంధకారం నుంచి. తర్వాత మనల్ని దూరస్థులమైన మనల్ని సమీపులుగా చేసుకుని ఆయన కుమార్తెగా హత్తుకొని ఆయన మనకు ఒక యథార్థ స్వతంత్రత ఇచ్చి ఈ యొక్క లోకంలో మనం కూడా పరిశుద్ధులుగా తిరిగేదానికి ఇచ్చినటువంటి ఇటువంటి సమీపస్తులుగా చేసినందుకే మనం దేవుని ఆరాధించి 3 జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటిగా మనం పాపంలో నుంచి ఎక్కడి నుంచి మరణ ఛాయలు ఉన్న మనల్ని, అపరాధంగా ఉన్న మనల్ని, మరణ ఛాయలో మనల్ని దేవుడు కాపాడుతూ వచ్చినాడు. తర్వాత రెండోది అంధకారంలో ఉన్న మనము అపవాది ఉచ్చులో పడి మనం అంధకారంలో మనల్ని వెలుగులోకి తీసుకొస్తూ వచ్చినాడు. స్తోత్రాలు తెలుచాలి. తర్వాత దూరస్థంలో ఉన్న మనల్ని దేవుడు సమీపంగా తీసుకొని ఆయన కుమార్తెగా అంగీకరించుకై ఆరాధిస్తూ రావాలి. 3 మనం జ్ఞాపకం పెట్టుకొని ఆరాధనలో ఆరాధిస్తాం. దేవుడు వాక్యాన్ని దీవించుకుంటాం.